అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ రీడింగ్. సో ఈ రీడింగ్లో మీరు ఇంకా మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు అండ్ ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక నేను 2 డెక్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి మీకోసం, ఒకటి వచ్చేసి మీ పర్సన్ కోసం. సో చూద్దాం మరి ఏం నడుస్తుంది ఈ కనెక్షన్లో, మీ ఇద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మరి చూద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయి మీ కనెక్షన్కి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చెక్ చేస్తున్నాను. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. వాట్ మై collective is feeling regarding their connection with their person, the person on their mind. Please show me the feelings of my collective. సో మీ ఫీలింగ్స్ వచ్చేసి ఈ కనెక్షన్లో ఫస్ట్ మనకు 8 of Pentacles చూపిస్తుంది, 6 of Cups, the Empress, ఇంకా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ చూపిస్తుంది. ఓకే, సో చాలా రియలైజేషన్ నడుస్తుంది మీకు ఈ కనెక్షన్కి సంబంధించి. రైట్ నౌ ద జడ్జ్మెంట్ ఎనర్జీ ఉంది, హెర్మెట్ ఎనర్జీ, నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి చాలామంది మీలో సైలెంట్గా ఉండడము, లేకపోతే అంటే అందరి నుంచి దూరంగా ఉండి ఒక సాలిట్యూడ్ ప్లేస్లో ఉండి అలోన్గా ఉండి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. అది కూడా స్పెషల్లీ ఈ పర్సన్ కనుక మీతో పాస్ట్లో చాలా ఎనర్జెటిక్గా, చాలా ప్యాషనేటెడ్గా యాక్ట్ చేసి, లేకపోతే ఇదర్ లైక్ ఒకసారి రావడం మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోవడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇలాంటిది ఏదైనా ఉంది, సో దీనివల్ల మీకు అన్నెసరీ స్ట్రెస్ ఇలాంటిదంతా ఏదైనా ఉండింటేను మీరు దీనికి సంబంధించి ఆలోచించడం, ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్కి సంబంధించి ఈ కనెక్షన్లో ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ద హెర్మెట్తో మీరు సైలెంట్గా ఉండి అలోన్గా ఉండి మీకున్న మనసులో ఉన్న క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ ఈ పర్సన్కి సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఏదో రియలైజేషన్ అయితే రాబోతుంది, ఏదో వచ్చింది అన్నట్లు కూడా చూపిస్తుంది కొంతమందికి. సో ఈ రియలైజేషన్ వచ్చేసి ఏంటంటే చాలా సడన్, చాలా షాకింగ్ అనమాట. సో మీరు ఏంటి అని అంటే ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత దీని తర్వాత మీరు మీ లైఫ్లో ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాము, వేరే ఏదైనా దేని మీద ఫోకస్ చేద్దాము అన్న చెప్పి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ 6 of Cups ఇంకా మనకు జడ్జ్మెంట్ ఉండి ఏం చూపిస్తుంది అంటే మీకు రియలైజేషన్ వచ్చి కూడా పాస్ట్ ఎనర్జీస్. కొంతమందికి ఇక్కడ ఏంటంటే పాస్ట్లో ఈ పర్సన్ బిహేవ్ చేసిన దానికి సంబంధించి రియలైజేషన్ వస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు టూ మచ్ లైక్ ఆ మెమొరీస్ గురించి కనెక్షన్ ఎలా ఉండిందో అని చెప్పేసి, అంటే చాలా బాగుండింది అనుకోండి, దాని గురించి అంతా ఆలోచించి ఊరికే నేను పాస్ట్లోనే ఉన్నాను ఎందుకు ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి దీన్ని ఎండ్ చేసేసి అంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట. అంటే మెమొరీస్లోనే ఉన్నారు, ఇప్పుడు ఏం జరగట్లేదు అని చెప్పి రియలైజ్ అయిపోయి మీరు ముందుకు లైక్ నెక్స్ట్ ఛాన్స్, ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాం మీ లైఫ్లో అని చెప్పి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది మీ ఎనర్జీస్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా మీరు ఈ కనెక్షన్కి సంబంధించి మెమొరీస్ అయితే ఉండొద్దు, మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి, ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్, అది కూడా ఇది చాలా స్ట్రాంగ్, చాలా డీప్. అంటే కొంతమందికి ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఇది పాస్ట్ జరిగి. సో అప్పుడు జరిగినంత మళ్ళీ ఇప్పుడు జరగకపోవడము, అంటే అంత ఈవెన్ ద కమ్యూనికేషన్లో ఉన్నప్పటికీ మీరు ఈ పర్సన్తో అంత నార్మల్గా లేదు సిచ్యువేషన్. సో అలాంటి అనమాట. సో ఎందుకు మీరు అంత లాంగ్ టైం నుంచి కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మీరు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్కి సంబంధించి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, వేస్ట్ చేసుకోకూడదు, కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి మీ కనెక్షన్ అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే,
అంటే పాస్ట్ నుంచి బయటికి రావాలి, మెమొరీస్ ఉంటే ఉన్నింది ఏదైనా సరే ఉంటుంది, బట్ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే మీకు బెనిఫిట్ ఉండదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నట్లు. అందుకే 8 ఆఫ్ పెంటికల్స్తో ఈవెన్ మీకు అది అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మెమొరీస్ గుర్తుకొచ్చినప్పుడు ఒక్కోసారి పెయిన్ అనిపిస్తుంది, అప్పుడంతా నార్మల్గా ఉన్నింది ఎందుకు ఇప్పుడు అలా లేదు అని చెప్పేసి డిస్టర్బ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రైట్. సో మీరు ఏంటి అని అంటే ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ కనెక్షన్లో యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అంటే మీ ఫోకస్ దాని నుంచి పక్కన తీసుకొని వచ్చేసి అంటే ఆ కనెక్షన్ మీద ఫోకస్ చేయకుండా మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీరు డిస్ట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని మీరు ఏదైనా క్రియేటివ్ వర్క్లో ఇన్వాల్వ్ చేసుకోవడం లాంటిదో, లేకపోతే కెరియర్కి సంబంధించి గ్రోతో ఇలా అంతా దేని మీదనో ఫోకస్ చేసినట్లు చూపిస్తుంది. ఈ కనెక్షన్లో మాత్రం ఏదో సమ్ రియలైజేషన్ అయితే మీకు వస్తుంది. ఈ కనెక్షన్కి సంబంధించి ఆల్రెడీ కొంతమందికి వచ్చిన ఛాన్సెస్ కొంతమందికి రాబోయేది కూడా చూపిస్తుంది అనమాట. అంటే మీరు స్పెషల్లీ ఇది రియలైజేషన్ ఏంటి అని అంటే ఇంతవరకు ఇది జరిగింది, ఇప్పుడు క్లియర్గా చూడడము, ఇల్యూజన్ నుంచి బయటికి వచ్చేసి క్లియర్గా చూడడం అనేది చూపిస్తుంది అనమాట. సో అందుకనే డిస్ట్రాక్ట్ అవుతున్నారు మీరు ఈ కనెక్షన్ మీద కాకుండా వేరే సిచ్యువేషన్స్ మీద, మీ క్రియేటివ్ ఐడియాస్ మీద ఫోకస్ చేయడానికి డిస్ట్రాక్ట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ద ఎంప్రెస్ ఎనర్జీ కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో ఈ కనెక్షన్ తర్వాత ఏదో కొత్తగా న్యూ బిగినింగ్ అనేది ఏదో తీసుకోవడము, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటున్నారు, ఫిజికల్గా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఏదైనా హర్టింగ్ సిచ్యువేషన్ నడిచింది మీకు అని అంటే రీసెంట్లీ ద ఎంప్రెస్ కార్డ్తో మీరు దానికి సంబంధించి కొంచెము అంటే మీ మీద మీరు కొంచెం డిఫికల్ట్గా ఎందుకు నేను ఇలాంటి ఛాన్స్ ఇచ్చాను, ఎందుకు ఇలా చేశానని కాకుండా కొంచెం కంపాషనేట్గా ఉండి మీతోనే మీరు కైండ్గా ఉండి హీల్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ స్పెషల్లీ ఈ మెసేజ్ అయితే ప్రతి ఒక్కరికి కాదు, ఇది చాలా స్పెసిఫిక్ మెసేజ్. కొంతమందికి ఈ కనెక్షన్లో లేకపోతే ఈ కనెక్షన్లో అవతల సమ్ ఎనర్జీస్ ఇదర్ మీకు అయిండొచ్చు, అవతల పర్సన్ కూడా అయిండొచ్చు. సంథింగ్ ఏదో కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపించడం అనమాట. కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అలాంటిది ఏదో ఉన్నందుకు మీరు రియలైజ్ అవ్వడం, ఈ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు దీన్ని బట్టి నేనేం చేయలేను, లేకపోతే అంటే ఇది ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ అనమాట, అలాంటిది ఏదో జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మీ డీప్ ఫీలింగ్స్ అనమాట. అందుకనే మీరు ఈ కనెక్షన్ మీద కాకుండా డిస్ట్రాక్ట్ అయ్యి మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. చాలా చాలా స్ట్రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి మీకు. యాక్చువల్గా నిన్నటి రీడింగ్లో కూడా టవర్ మూమెంట్, బై ద వే నిన్నటి రీడింగ్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, నైటే నాకు ఇవాళ రీడింగ్లో చెప్పాలని అనుకున్నాను. అయితే రీడింగ్ చేసిన తర్వాత నా లైఫ్లో కూడా టవర్ మూమెంట్ జరిగింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అసలు నేను రీడింగ్ చేసిన కొద్దిసేపట్లో టవర్ మూమెంట్ అనమాట. నేనే షాక్ అయ్యాను. అసలు రీడింగ్స్ ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది కదా. ఇది ఒకటే కాదు, నేను రీడింగ్స్ చేసిన తర్వాత స్పెషల్లీ తెలుగు ఛానల్లో, ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్స్ కాబట్టి, అఫ్కోర్స్ నేను కూడా కలెక్టివ్లో ఒక దాన్ని కదా. సో రీడింగ్ చేసిన తర్వాత చాలా వరకు అలా జరిగిందనమాట, చాలా జరుగుతుంది యాక్చువల్గా. బట్ నిన్నటి రీడింగ్ టవర్ మూమెంట్, రైట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, హఠాత్తుగా జరిగింది. సో సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. బట్ దట్స్ ఓకే, ఇట్స్ నైస్. టవర్ ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి, టవర్ ఎప్పటికైనా సరే పాజిటివ్గానే యాక్చువల్గా. సో అలాంటిది కూడా ఇక్కడ మీకు కూడా నిన్నటి రీడింగ్ కనెక్ట్ అవ్వచ్చు దీనికి. సో టవర్ మూమెంట్, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, దానివల్లే రియలైజేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి స్పెషల్లీ సమ్ సార్ట్ ఆఫ్ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కూడా ఏదో రియలైజేషన్ రావడం అనేది చూపిస్తుంది. సో ఇది మీ ఫీలింగ్స్. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ కనెక్షన్కి, ఈ పర్సన్కి ఇప్పుడు అంతగా ఇంపార్టెంట్ ఇస్తున్నట్లయితే చూపించట్లేదు. ఇది చాలా స్ట్రాంగ్గా డిస్ట్రాక్ట్ అవ్వడం, మిమ్మల్ని మీరు పుల్ చేసేసుకొని వేరే వర్క్స్ మీద ఫోకస్ చేసేది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే. సో మరి ఇప్పుడు ఈ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ కనెక్షన్ అన్నది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ 1 second. Universe, please show me the feelings of my collective's person, the energy that is attached to my collective. Please show me the feelings of my collective's person. What are they thinking and feeling about my collective and this connection? The Empress. Okay. So common energy వచ్చేసి ఎంప్రెస్ చూపిస్తుంది వీళ్ళకి కూడా. కొంతమందికి ఇక్కడ కిడ్ కాకపోతే ఎవరో ఫెమినైన్ ఎనర్జీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఎనర్జీ గురించి అంటున్నాను నేను.
సో ఉండే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. కొంతమందికి నేను ఇక్కడ రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, రెజొనేట్ అవ్వకపోతే మాత్రం తీసుకోకండి. సో కొంతమందికి ఆ ఫెమినిన్ ఎనర్జీ వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ మీ పర్సన్తో కనెక్షన్ ఉన్నట్లు అనమాట. అంటే ఇదర్ ఏ విధంగా అయినా సరే సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్ ఉండే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. సో అలాంటి దానివల్ల కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వడము, ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉండడం అని మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, 7 of Pentacles, one more universe, 8 of Wands, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంపరెన్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి వీళ్ళకు చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతున్నారు కనెక్షన్కి సంబంధించి. సో వీళ్ళు ఏంటి అని అంటే ఈ కనెక్షన్కి సంబంధించి వీళ్ళు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ తీసుకొని రావాలి. అట్లీస్ట్ మీతో ఒక పీస్ఫుల్ కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ అయితే చేయాలి, మొత్తం అంతా క్లియర్గా అన్నట్లు చూపిస్తుంది. డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్కి ఉన్నది ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్. వీళ్ళు మీతో మాట్లాడాలి, క్లారిటీ ఇవ్వాలి. ఎందుకనంటే క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి టెంపరెన్స్ ఎనర్జీ మిస్ అవుతుంది. అంటే బ్యాలెన్స్ అనేది లేదు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది చూపిస్తుంది. మొత్తం అంతా మైండ్లో అంతా చాలా చాలా ఓవర్ థింకింగ్ అనమాట, గందరగోళంగా నడుస్తుండడం. సో ఈ పర్సన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. వీళ్ళకు ఈ కనెక్షన్కి సంబంధించి వీళ్ళ లైఫ్కి సంబంధించి ఒక హార్మనీ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అందుకనే అది కూడా ఈ కమ్యూనికేషన్ ఏంటంటే అన్నెసరీగా ఈ పర్సన్ కమ్యూనికేషన్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఏదో రూడ్గా వచ్చి మీతో మాట్లాడాలి, ఏదో ఒక మెసేజ్ అలా పెట్టేసి ఎండ్ చేసేసేయాలో లేకపోతే డిటాచ్ అవ్వాలో ఇలాంటిది కాకుండా ప్రాపర్ కమ్యూనికేషన్, మీతో క్లియర్లీ మాట్లాడడం, ఒక పీస్ఫుల్ కాన్వర్జేషన్ అనమాట. అంటే ఒక మెచ్యూర్ వేలో మాట్లాడేసి ఇది సిచ్యువేషన్, ఇది ఇలా నడుస్తుంది అని చెప్పేసి మీకు కన్వే చేయడము. సో ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపరెన్స్ ఉంది అని అంటే ఈ పర్సన్ వాళ్ళ బ్యాలెన్స్ మిస్ చేసుకోవడం కాకుండా ఈ కనెక్షన్లో మీ బ్యాలెన్స్ కూడా మిస్ చేశారని చెప్పేసి చూపిస్తుంది. అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు ఈ పర్సన్ చేసే కాన్వర్జేషన్, వీళ్ళు మాట్లాడే దాంతో మీకు ఒక క్లారిటీ రావడము, మీకు ఒక ట్రూత్, ఒక పీస్, ఒక హీలింగ్ అనేది వచ్చేది ఉండడం అనమాట. సో అలా రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆ కాన్వర్జేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే చాలా పీస్ఫుల్గా మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో వీళ్ళకి ఏంటి అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నెసరిగా ఓవర్ థింక్ చేస్తూ లైఫ్లో హోప్ని, ఆ పాజిటివిటీని, పీస్ని కోల్పోవడం అయితే ఇష్టం లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారు. అందుకనే వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 7 of Pentacles ఈ పర్సన్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ఇంకా మీతో వచ్చి చెప్పాలి అనుకోవడానికి రీజన్ కూడా 7 of Pentaclesతో గ్రోత్ అంతగా లేదు. అంటే ఇన్వెస్ట్ అంతా చేస్తూనే ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకోవడమో లేకపోతే ఎనర్జీస్ ఎఫర్ట్స్ చూపించడమో, బట్ అంత ఎఫర్ట్స్ చూపించినప్పటికీ గ్రోత్ అనేది ప్రాపర్గా లేకపోవడము, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒకటి అంటే బ్యాలెన్స్ లేకపోవడమో, డెసిషన్ క్లియర్గా లేకపోవడమో, ఎంత ఏం చేసినా సరే ఈ కనెక్షన్లో డౌట్స్, కన్ఫ్యూషన్స్ మధ్యలో ఆగిపోవడము, అంటే అంత మొత్తం హార్డ్ వర్క్ వేస్ట్ అవుతున్నట్లు అనమాట. సో అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ ఈ ఎఫర్ట్స్ అంతా మీ ఎఫర్ట్స్ అయినప్పటికీ వాళ్ళ ఎఫర్ట్స్ అయినప్పటికీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి దీనికి సంబంధించి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మనీకి సంబంధించి కూడా సంథింగ్ ఏదో స్ట్రగుల్ నడుస్తుంది వీళ్ళ లైఫ్లో. వీళ్ళు ఏదో స్టార్ట్ చేశారు కానీ అందులో మనీ విషయంగా, కెరియర్ విషయంగానూ అంతగా స్ట్రాంగ్గా వీళ్ళు గ్రోత్ అనేది లేకపోవడము, చాలా డిస్టర్బ్డ్గా, చాలా డిసప్పాయింటెడ్ ఎనర్జీలో ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేంత వరకు, వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్, ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చేంత వరకు ఈ కనెక్షన్లో ఎలాంటి స్టెప్ తీసుకోలేరు అని చెప్పేదన్నమాట. సో అలాంటిది ఏదో ఉంది, సో అది కన్వే చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో ద ఎంప్రెస్ ఎనర్జీ వచ్చేసి కొంతమందికి వీళ్ళు ఇది మిమ్మల్ని చూసే విధానం, ఈ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగా చూడడం అనమాట. అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు వెరీ కంపాషనేట్ పర్సన్, అందుకే మీతో కనెక్ట్ అయి ఉండడము. అంటే ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు చూడండి ఇక్కడ కొంతమందికి ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ చూపిస్తుంది. సో దానికి సంబంధించి మీతో కమ్యూనికేట్ చేయడం లాంటిదో, లేకపోతే వీళ్ళకి ఏదైనా హీలింగ్ కావాలో, ఏదైనా లైఫ్లో పీస్ మిస్ అవుతుందో మీతో మాట్లాడితే వీళ్ళకి పీస్ వస్తుందని చెప్పేసి మాట్లాడడం అనమాట. అంటే కనెక్ట్ అవుతే సంథింగ్ వీళ్ళకు చాలా బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడ్డం అనమాట. అందుకే ఎంప్రెస్తో ఏంటి అని అంటే కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్యూర్గా, చాలా స్ట్రాంగ్ పర్సన్గా చూడడం అనమాట. సో అందుకే మీతో కన్వే అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఇద్దరు ఎన్ని ఎఫర్ట్స్ చూపించినా ఇది మధ్యలో ఆగిపోవడమే.
సో ఎలాంటి గ్రోత్ లేదు, మళ్ళీ డౌట్స్కి రావడమే, మళ్ళీ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్కి రావడమే అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలి. కంప్లీట్లీ ఏదైనా సరే ఒక అంటే డెసిషన్ అనేది క్లియర్గా ఉండాలి, బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలని చెప్పేసి ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. సో ఇది వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఓకే, సో మాట్లాడిన తర్వాత 8 of Wands ఒక్కసారిగా సడన్ ఫార్వర్డ్ మూమెంట్ అనేది, అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవడం, ఇక్కడ ఇంకా ఆగిపోకుండా ఇద్దరును ఈ కనెక్షన్కి సంబంధించి ఏ విధంగా అయినా సరే ఫార్వర్డ్ మూమెంట్లో ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ ఏం చూపిస్తున్నానంటే, ఇక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ఉన్న రీజన్ వల్ల కూడా ఇంత ఎఫర్ట్స్ చూపించినా, ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది లేదు, ఒక గ్రోత్ అనేది లేదు, ఇది డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు. ఓకే, సో కమ్యూనికేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంతమందికి ఈ విధంగా లైక్ దీని విషయం, ఈ పీస్కి సంబంధించి ఎఫర్ట్స్ వేస్ట్ అవుతున్నాయి, డిస్టెన్స్కి సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉంది. కొంతమందికి ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించి కూడా వీళ్ళ లైఫ్లో ఎవరైనా ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు, కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అని అంటే దానికి సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు మీకు దానికి ఒకవేళ మీకు తెలిసినప్పటికీ క్లారిటీ అనేది లేకపోతే ఇప్పుడు వీళ్ళు కంప్లీట్లీ మీకు ఉన్నది ఆనెస్ట్గా చెప్పేసడం, ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పడం అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు ఇక్కడ మీ మీద మీరు వర్క్ చేసుకొని ముందుకు, అంటే ఇంకా స్టక్ అనేది లేకుండా కనెక్షన్లో ముందుకు అనేది వెళ్ళేది చూపిస్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా చూపిస్తుంది మీ ఇద్దరి ఫీలింగ్స్. అయితే మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, మీ పనిలో మీరు ఉండాలి, అన్నెసరిగా పాస్ట్లోనే ఉండకూడదు అని ఈ పర్సన్ కూడా ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలి, చాలా స్ట్రాంగ్గా అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళకు కూడా లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంచెము ఇప్పుడు ఏంటంటే ఇది నెక్స్ట్ 15 days కోసం ఈ రీడింగ్ వచ్చేసి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ 15 days కోసం చెక్ చేస్తాను, జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్టుగా చెక్ చేస్తాను మోస్ట్లీ. ఓకే, సో మనం పైసీ సీజన్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి టవర్ మూమెంట్స్ కొంచెం ఎక్కువగానే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అని అంటే మనము రిలీజ్ చేయాలి అన్నెసరీ సిచ్యువేషన్స్ని, డిస్ట్రాక్ట్ అవ్వాలి పెయిన్ఫుల్ నుంచి, ఫోకస్ అంతా మన మీద ఉండాలి. ఇంకా పైసెస్ వచ్చేసి ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను రైట్, ఎండింగ్కి వచ్చేసాం అనమాట, ఇంకా టూ మచ్ ఉంటుంది కాబట్టి అది మొత్తం రిలీజ్ చేసి కొత్త ఇయర్లోకి ఎంటర్ అవ్వడం లాంటిది అనమాట, కొత్త స్టేజ్లోకి. అందులోనూ స్నేక్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కొన్ని ఇలాంటి సడన్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎనీవే ఇవాళ చూసిన రీడింగ్లో వాళ్ళ కోసం అయితే మెసేజెస్ వచ్చేసి ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.